ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యోగ నృసింహుని అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వరుని అనుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి సింహవాహన సేవ. భూతవాహన సేవలో శ్రీ కపిలేశ్వరుని దివ్య కటాక్షం. తిరుపతి కపిల తీర్థంలో శివపార్వతులకు స్నపన తిరుమంజనం. ఘనంగా శ్రీ గోవిందరాజస్వామి వారికి తన్నీరు అముదోత్సవం. తిరుపతిలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఆరాధనలు. చెన్నై టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ పద్మావతి అమ్మవారికి సింహవాహన సేవ. సురుటిపల్లి క్షేత్రంలో శ్రీ పల్లికొండేశ్వరునికి చంద్రప్రభ వాహనం. చిత్తూరులో శ్రీ చిదంబరేశ్వరునికి రావణ బ్రహ్మ వాహనం. సింహవాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీ యోగ నారసింహుని అలంకరణలో చిద్విలాసంగా వేంచేసి భక్తులను కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖాన సాగమోక్తంగా జరుగుతున్నాయి. కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు యోగ నృసింహుని అలంకరణలో భక్తులను కటాక్షించారు. పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి ప్రతీకగా నిలిచే సింహవాహనంపై స్వామివారు యోగ నృసింహునిగా దర్శనమిచ్చారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ జరిగింది. ముందుగా స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో కళ్యాణ వెంకటేశ్వరునికి యోగ నృసింహుని అలంకరణ చేసి సింహవాహనంపై ఆసీనులను చేశారు. గజరాజులు ముందు నడుస్తుండగా భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి సింహవాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. భూతవాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామివారి శోభాయమాన దర్శనం తిరునగరి వాసులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుపతి నగరంలోని కపిల తీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో
తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన మంగళవారం ఉదయం భూతవాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన శ్రీ కపిలేశ్వర స్వామివారిని భూతప్రభ వాహనంపై పల్లకీపై కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శన నడుమ తిరునగర వీధుల్లో స్వామివారి భూతవాహన సేవ విశేషంగా జరిగింది. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి మంగళవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ వివిధ రకాల విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం. సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం. తిరుపతి పుణ్యక్షేత్రంలో మంగళవారం ఉదయం తన్నీరు అమదోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా చివరి రోజున తన్నీరు అమదోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు కొనసాగే అధ్యయనోత్సవాలలో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ గోదాదేవి అమ్మవారు, విశ్వక్సేనుల వారు, ఆళ్వార్లు, ఆచార్య పురుషుల ఉత్సవమూర్తులను తిరుచిపై పల్లకీలపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంతిల నడుమ తిరుపతి పొరవీధుల్లో ఊరేగుతూ
ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన కపిల తీర్థంకు ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. కుటద్దము ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చెక్కుటద్దములు ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను. చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను. అక్కరతో మాటలాడినదే గోవిందరాజు. వీధుల నెల్ల తానే గోవిందరాజు. ఆదిగొని శేష చల్లినదే గోవిందరాజు. వీధుల నెల్లదానే గోవిందరాజు. కపిల తీర్థంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై టీటీడీ పెద్దజేర్ స్వామి చిన్నజేర్ స్వాముల ఆధ్వర్యంలో శాతుమర జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ తరపున జియంగార్ల ప్రతినిధి ఏకాంగి పవిత్రమైన తీర్థాన్ని తీసుకురాగా తిరుమల నంబి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ తిరుమంగై ఆళ్వార్ రచించిన పెరియ తిరువై ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఆపై ఉత్సవమూర్తులను తిరుపతి వీధుల్లో ఊరేగింపుగా పిఆర్ గార్డెన్స్ కు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం శాతుమర నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం ప్రదక్షిణగా ఊరేగించి తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి వేంచేపు చేయడంతో తన్నీరు అమదోత్సవం మంగళకరంగా పరిసమాప్తమైంది. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్ టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సింహవాహన సేవ నయనానందకరంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు మంగళవారం 30 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. హైదరాబాద్కు చెందిన స్మార్ట్ సాఫ్ట్వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ యలమంచలి మదన్ మోహనరావు టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నదానం ట్రస్ట్ ఇతర ట్రస్టులకు గాను 30 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో విరాళంకు సంబంధించిన డీడీని దాత కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఓ
తిరుపతి అలిపిరి పాదాల మండపంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలను మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవాన్ని ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలలో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 4 రాష్ట్రాల నుండి 3000 మంది దాస సాహిత్య కళాకారులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో 3వ రోజైన మంగళవారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపం దాస సాహిత్య కళాకారుల భజనలతో మారుమ్రోగింది. కళాకారులు ఎంతో భక్తిగా కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను రసరమ్యంగా ఆలపిస్తూ భక్తి పారవస్యంతో పులకించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో కొలువైన సర్వమంగళ సమేత శ్రీ పల్లి కొండేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినంకు ముందు ఈ ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో ఋత్విక్కులు శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ స్వామివారి ఉత్సవమూర్తిని మణిమయ వజ్రాభరణాలు పట్టు పీతాంబరాలతో అలంకరించి తెల్లని చల్లని చంద్రప్రభపై ఆసీనులను గావించారు. అలాగే శ్రీ సర్వమంగళాదేవిని సర్వాభరణ భూషితంగా పల్లకీపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు మహానీరాజన సమర్పణ గావించి ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ ఆది దంపతులని వాహన సేవలో దర్శించుకొని తన్మయులయ్యారు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం. చిత్తూరు నగరం గిరింపేటలోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని శివకామ సుందరీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి విశేషంగా పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచమహానీరాజన సమర్పణ గావించారు. అనంతరం ఆది దంపతులను 10 తలల రావణ బ్రహ్మపై వేంచేపు చేశారు. అనంతరం హారతులందజేసి నగరోత్సవం నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు రావణ బ్రహ్మ వాహన సేవ వేడుకగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. మాఘమాస పూజలను పురస్కరించుకొని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు ఓం నమశివాయ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని అతి పురాతన శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో
పెరుమాళ్ జ్ఞానప్రదాతగా కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు ముందుగా యాగశాల క్రతువులను పూర్తి చేశారు. అనంతరం శ్రీ త్రిదండి రామానుజ చెన్నయ్యర్ స్వామి పర్యవేక్షణలో గరుడ ధ్వజపట ఆరాధన, ధ్వజారోహణ క్రతువులు విశేషంగా జరిగాయి. ఆపై శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఉత్సవమూర్తిని శ్రీరామచంద్రుని అలంకరణలో ప్రియభక్తుడైన హనుమ వాహనంపై ఆసీనులను చేసి హారతులందజేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తుల జయ జయ ధ్వనుల నడుమ శ్రీ వాసుదేవ పెరుమాళ్ శ్రీరామచంద్ర ప్రభువుగా కటాక్షిస్తూ హనుమ వాహనంపై వేంచేసి అభయ ప్రదానం చేశారు. మంత్రాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా విరాజిల్లుతోంది శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం. మాస పూజలలో భాగంగా శ్రీ రామలింగేశ్వరునికి అభిషేక సేవ కనువిందుగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను, సకల ఉపచారాదులను పూర్తి చేసిన అర్చకులు అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. కడప నగరంలో కొలువైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. త్రయాహ్నిక దీక్షతో 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా ఆలయ సిబ్బంది, భక్తులు పుష్పయాగ పుష్పాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువు తెచ్చిన అర్చకులు షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్లకు అర్చకులు పుష్పయాగ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ స్ఫటికలింగ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. మాఘమాస ఆరాధనలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి శుద్ధ జలాలు, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లిలోని కొండపై స్వయంభూగా కొలువుదేరిన శ్రీ గద్దెరాళ్ల తిమ్మప్ప స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గద్దెరాళ్ల తిమ్మప్ప స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలో కళ్యాణ పీఠంపై వేంచేపు చేసి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కొలువుదీరిన అమ్మలగన్న అమ్మ శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిస్తోంది. అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి శ్రీ మావుళ్లమ్మ తల్లి విజయాలను ప్రసాదించే శ్రీ విజయలక్ష్మి అలంకరణలో వేంచేసి పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని చారిత్రక శైవ క్షేత్రం శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. పవిత్ర మాఘమాసోత్సవాలను పురస్కరించుకొని శ్రీ దుర్గేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థనలను పూర్తి చేసిన అనంతరం భక్తుల సమక్షంలో శ్రీ దుర్గేశ్వర స్వామివారికి అభిషేకం జరిపించారు.
ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, అనంతరం పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి శైవాగమ సంప్రదాయంలో అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా పుష్పాలను, నైవేద్యాలను, మంగళ నీరాజనాలను అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 74,130 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,631 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,03,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.